ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదుర్స్ అనిపించింది. భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆశించిన ఆరెంజ్ టీం స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. అయితే రికార్డు స్కోర్లు చేయడంలో మాత్రం తమకు తామే సాటి అని నిరూపించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతాపై భారీ విజయం సాధించి ఈ సీజన్కు గుడ్ బై చెప్పింది. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయంతో సీజన్ను ముగించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ పై 110 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఈ సీజన్లో సన్ రైజర్స్ 6 విజయాన్ని నమోదు చేసుకుని సీజన్కు గుడ్ బై చెప్పింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. చేజింగ్లో కోల్కతా నైట్ రైడర్స్ 168 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో సన్ రైజర్స్ 13 పాయింట్లతో సీజన్ ముగించుకుంది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ 12 పాయింట్లతో ఈ సీజన్కు ముగింపు చెప్పింది. 279 పరుగుల చేసింగ్లో కేకేఆర్కు మంచి ఆరంభం లభించింది. కమిన్స్ వేసిన తొలి ఓవర్లోనే 2 సిక్సర్లతో నరైన్ దూకుడు చూపించాడు. 4వ ఓవర్లో నరైన్ బౌల్డ్ కావడంతో కోల్కతా పతనం మొదలైంది. కెప్టెన్ రహానే, డీకాక్, రింకు సింగ్, రసెల్ పెవిలియన్ బాట పట్టారు. దీంతో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కోల్కతా ఓటమి అంచుల్లో నిలిచింది. మనీష్ పాండే 37 పరుగులు, హర్షిత్ రాణా 34 పరుగులు చేసి వికెట్ల పతనాన్ని ఆపినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. సన్ రైజర్స్ బౌలర్లలో హర్ష దూబే, ఉనద్కట్, మలింగా తలో 3 వికెట్లు తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో 3వ అతిపెద్ద టోటల్ను నమోదు చేసింది. క్లసెన్ 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చినా 2-3 ఓవర్లలో 39 పరుగులు రాబట్టింది. వీరి విజృంభణతో పవర్ ప్లేస్ సన్ రైజర్స్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. 7వ ఓవర్లో నరైన్ ఈ జోడీని విడదీశాడు. భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ శర్మ 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. ఈ దశలో హెడ్కు జత కలిసిన క్లసెన్ నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేశారు. హెడ్ అవుట్ అయిన క్లసెన్ చివరి వరకు క్రీజ్లో ఉండి కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని సన్ రైజర్స్ను 270 పరుగుల మార్క్ దాటేలా చేశాడు. కోల్కతా బౌలర్లలో నరైన్ 2 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా 1 వికెట్ తీసుకున్నాడు.